బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన రద్దయింది. ఉద్రిక్తతల మధ్య ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. నిజంగా ఎవరు ఊహించలేదు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి జగన్ రాకను అందరూ వ్యతిరేకిస్తున్న వేళ ఉద్రిక్తల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజంగా చూస్తే చాలామంది అంటే తిరుమలకు రావద్దని చెప్పి డిమాండ్లు వచ్చాయి. దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. జగన్ తిరుమలకు రావద్దంటూ హిందూ సంఘాలు కూటమి నేతలు పట్టుబట్టారు. జగన్ తిరుమలకు వస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని కూడా వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి. ఈ క్రమంలో జగన్ పర్యటన రద్దు కావటం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి జగన్ డిక్లరేషన్ ఇస్తేనే గుడిలోకి అడుగు పెట్టాలని చెప్పి హిందూ సంఘాలతో సహా కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. నిజంగా చూస్తే ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ఆయన తన యొక్క తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా చూస్తే ఈరోజు ఉదయం ఎవరైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వరు, ఆయన గత 5 సంవత్సరాలుగా డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆయన స్వామివారికి బట్టలు సమర్పించారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే ఆయన్ని స్వాగతించాలి, ఎవరు ఏం అడ్డు చెప్పకూడదు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. కానీ కట్ చేస్తే బొమ్మన ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద రేణిగుంట విమానాశ్రయంలో దాడి జరగొచ్చు, భౌతిక దాడి జరగొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఏంటి. ఉదయం దీనికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి. ఒక్కసారి మనం ఈ యొక్క సినారియో చూసినట్టయితే తిరుపతిలో ఎవరైతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి అంటూ బోర్డులు వచ్చాయి. దాంతోపాటు ఎవరైతే వైసీపీ శ్రేణులు అవ్వచ్చు, దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా హిందుత్వ సంఘాలు కూటమి నేతలు ఎవరిని కూడా పోలీసులు కూడా బయటికి అలౌ చేయని పరిస్థితి. దానికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి మార్నింగ్, అదొక్కసారి చూస్తే ఆయన క్లియర్ కట్గా చెప్పారు. దీనికి సంబంధించి ఈ ట్వీట్ పెట్టిన తర్వాత మొత్తం అంతా మారిపోయింది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్య క్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మనందరి అదృష్టం. ఏడుకొండల వాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్టలతో శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమ శాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని చెప్పి కోరుతున్నాను. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. దీనికి సంబంధించి ఆయన పెద్దగా ఆయన ఏం చెప్పారు, తిరుమల యొక్క విశిష్టత ఏంటని చెప్పి దానికి సంబంధించి అక్కడ నియమ నిబంధనలు పాటించండి అని చెప్పారు. దీనికి సంబంధించి దీన్ని వైసీపీ వేరే విధంగా అర్థం చేసుకుంది. దాంతోపాటు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఆయన ఏకంగా రేణిగుంటలో జగన్ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఆయన ఒక మాట్లాడారు. ఒకసారి చూద్దాం అది కూడా ఆయన ఏం చెప్పాడు ఏంటి అనేది కూడా చూస్తే, మార్నింగ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయన ఏం చెప్పాడు, డిక్లరేషన్ ఇవ్వరు అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఏం చేయకుండా ఎవరు ఆయన అడ్డుకోవద్దని చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పాలి, మిగతా వాళ్ళు మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, ఆయన వస్తారు అని చెప్పిన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆయన ఏం చెప్తున్నాడు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ ప్రభుత్వం కట్టడి చేసింది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే భౌతికంగా దాడి చెయ్యాలనని
రౌడీలను, గూండాలను, హంతకులను పురికొల్పుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం. ఇంత దారుణమైనటువంటి చర్య ఊహించలేం. ఇప్పటికే వాళ్ళ నాయకులందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఎవరెవరు రావాలి, ఎలా దాడి చేయాలి అని రాళ్లతో, కర్రలతో ఆయనను గాయపరిచి హత్యా ప్రయత్నం చేయాలా అన్నంత తీవ్ర. ఇది చాలా పెద్ద ఆరోపణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రేణిగుంట రాగానే ఆయన్ని దాడి చేసి, భౌతికంగా దాడి చేసి, హత్యా ప్రయత్నం ఆయన భౌతికంగా లేకుండా ఉండాలి, చేయాలని చెప్పి సమాచారం వచ్చిందంట. సమాచారం వస్తే మీరు పోలీసులకి తెలియజేయాలి భువన కరుణాకర్ రెడ్డి గారు దీనికి సంబంధించి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నిసార్లు దాడి చేశారండి అంగళ్ళలో? అంగళ్ళకి సంబంధించిన కేసు ఏంటండి? మీరు కొట్టి, మీరు రాళ్ళేసి, మీరు దాడి చేసి ఆయన మీద కేసు పెట్టి లోపల వేస్తామని చెప్పారు. ఇలాంటి ఎన్ని చేశారు? గత 5 సంవత్సరాల్లో బొచ్చడు అన్నిసార్లు ఆయన మీద మీరు మీ క్యాడర్ అవ్వచ్చు, మీ ఓళ్ళు అవ్వచ్చు, ఆయన ఆఫీస్ పగలగొట్టారు. గన్నవరం ఆఫీసులో టీడీపీ ఆఫీస్ పగలగొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారు. అంగళ్ళు ప్రజల్ని పలకరిద్దామని వెళ్తే అక్కడికి వెళ్ళి మీరు రాళ్ళేసి ఆయన మీదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగతా వాళ్ళందరూ కలిపి ఎంత చేశారండి? అలాగే మిగతా వాళ్ళు కూడా చేస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు ఊహిస్తున్నారా? లేకపోతే మీ దగ్గర సమాచారం ఉందా? నిజంగా మీ దగ్గర సమాచారం ఉంటే, దమ్ముంటే మీరు పోలీసులకు సమాచారాన్ని ఇవ్వండి. పోలీసులకు సమాచారాన్ని, ఏదైతే హత్యా ప్రయత్నం జరగబోతుంది అని తెలిస్తే మీరు పోలీసులకు సమాచారం ఇవ్వండి. 2019 నుంచి 24 వరకు మీరు చేసిన దారుణాలు ఏంటి? అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? హత్యా ప్రయత్నాలు గుర్తుకు రాలేదా? ఎంతమంది దళితులను చంపేశారు మీరు? ఎదురు తిరిగిన సోషల్ మీడియా అవ్వచ్చు, మిగతా జర్నలిస్టులు ఎంతమందిని మీరు జైల్లో పెట్టించారు? ఎంతమందిని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు? డైరెక్ట్గా ఎంపీ మీదే మీరు దాడి చేశారు. తీసుకెళ్ళి మీ ఎంపీ మీదే చంపేసే ప్రయత్నం చేయాలని చేశారు. అలాగే మిగతా వీళ్ళు కూడా చేస్తారని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీకు నిజంగా ఒక సమాచారం ఉంటే చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి. కానీ ఏదంటారు కదా, నేను చెప్పడం బాగున్నదిలే, కానీ మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్కు పట్టుబడతారు. ఎందుకంటే మీరు క్రిస్టియన్ సిద్ధాంతాలను నమ్ముతారు. మీరు క్రిస్టియన్స్. మీ అమ్మాయి ఎవరైతే మీ కూతురి వివాహం క్రిస్టియన్ సాంప్రదాయంలో చేస్తారు. ఆయన బైబిల్ చదువుతారు. అన్ని క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారమే వాళ్ళు ఉంటారు. కాబట్టే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే ఈరోజు నిజంగా మీరు మాట్లాడుతున్న పరిస్థితి. మీరు రావట్లేదు, ఎందుకంటే ఇవ్వాల్సి వస్తుందని. ఎందుకంటే మీకు డిక్లరేషను మేము ఇవ్వము. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారు డిక్లరేషను? గత 5 సంవత్సరాల్లో డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? రూల్స్ని పాటించమని అడుగుతున్నారు. టీటీడీ రూల్స్ని పాటించాలని అడుగు. ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఏం పాటించలేదు. అందుకనే 300 రూపాయల నెయ్యిలో 1400 రూపాయల పందికొవ్వు కలిపాం, అది పెద్దదేగా సరిపోద్ది అంటాడు మీ ఏఏజీ, మాజీ ఏఏజీ. మీ గవర్నమెంట్లో చేసినట్టు ఇక్కడ చేస్తారని ఎలాగండి? ఊహించుకుంటున్నారా? లేకపోతే ప్రజల నుంచి సింపతి పొందే ప్రయత్నం చేయాలని చూస్తున్నారా? తండ్రి లేని పిల్లాడు గుడికి వెళ్తానంటే పాపం వెళ్ళనివ్వట్లేదు, అందరూ కలిసి ఒకటే చేస్తున్నారు. ఇది మళ్ళీ సెంటిమెంటు తీసుకొస్తుందని చూస్తున్నారా? ఇలాంటి సెంటిమెంటు సొల్లు మాటలనే 2019 సంబంధించి మీ అందరికి ఓట్లేశారు. ఏం చేశారు? ఓట్లేస్తే 5 సంవత్సరాలు ప్రజల్ని పీడించి పిప్పి చేశారు. కాబట్టి ఎదవ సొల్లు రాజకీయాలు దేవుడి దగ్గర చేయకండి. మీరు చేశారు, అయిపోయింది, విన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి భౌతికంగా లేకుండా చేస్తారు. ఈ రోజున వాళ్ళు కుట్రకు తెర తీశారు. మేమేమి ఇది ఆరోపిస్తున్నటువంటి విషయం కాదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన గూండాలు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు ఇవన్నీ కూడా పోలీసు వాళ్లకు తెలియకుండా ఉంటాయని అనుకోము. వాళ్లకు చూడండి, పోలీసు వాళ్ళకి తెలియకుండా అని మేము అనుకోవట్లేదు. దీంట్లో పోలీసులు కూడా ఉన్నారు. మీ దగ్గర పోలీసులు అనుకుంటున్నారా? కాదంబరి జత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాను? మీరు ఏం చేశారు చెప్పండి? ముగ్గురు ఐపీఎస్ఎల్ని బలి చేశారు మీరు. సీతారామాంజనేయుల దగ్గర నుంచి కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ముగ్గురు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నారు. పోలీసుల్ని మీరు ఉపయోగించుకున్నట్టు తప్పుడు కేసులు పెట్టి ఆడపిల్లల మీద మీ యొక్క జులుం చూపించడానికి ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, ఇది కూటమి ప్రభుత్వం. వీళ్ళు
పద్ధతికి వెళ్తున్న పరిస్థితి. బట్ డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి సానుభూతికి పొందటానికో లేకపోతే ఇంకోటో ఇలాంటివన్నీ ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే వేస్ట్. వాళ్లకు కూడా తెలుసును, వాళ్ళు తగు చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ కన్ను కప్పి ఎలా దాడి చేయాలా జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దాడి చేయటం ద్వారా ఆయన నాయకత్వాన్ని పలుచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఆటవిక పాశవిక ఇంకా ఇలా చెప్పుకుంటే చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆటవిక పాశవిక పాలన 2019 నుంచి 24 దాకా జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు మీ దగ్గర నాయకులు అంటున్నారు, నాయకత్వం అంటున్నారు. మీ దగ్గర నాయకులు లేరు, మీ దగ్గర ప్రజలు లేరు. మీ నాయకులు మొత్తం తలవదారి చూసుకుంటున్నారు. సొంత చుట్టాలే బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు మీ దెబ్బకు తట్టుకోలేక. ఓపిక పట్టి ఓపిక పట్టి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి సానుభూతి రాజకీయాలు చేస్తాం ఏంటి, డిక్లరేషన్ ఇస్తే రండి అని చెప్పారు. ఎవరు రావద్దు అన్నారు చెప్పండి మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఏం చెప్పాడు? ఆయన డిక్లరేషన్ సంబంధించి టీటీడీ చూసుకుంటుంది, మీకు సంబంధం లేదు, ఆయన్ని హ్యాపీగా పోనివ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ట్వీట్లో? ఆలయ నియమాలను పాటించండి అని చెప్పారు. అంతకుమించి ఏమని చెప్పారా? నువ్వు రాకూడదు తిరుపతి అని చెప్పారా? లేదు కదా. మీరు ఒక స్కెచ్ చేసి అక్కడ వెళ్తే మీరు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి మీరు హిందువులన్నా దాంతోపాటు హైందవ సాంప్రదాయం అన్నా వెంకటేశ్వర స్వామి అన్నా మీకు ఇష్టం ఉండదు. మీరు ఇంటి దగ్గరికే వెంకటేశ్వర స్వామి తెప్పించుకుంటారు, అక్కడే సెట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేస్తారంటే ఎలా నమ్ముతారు చెప్పండి? డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? నాకు అర్థం. నిన్ను ఏమంటలేదు. ఇప్పుడు నేను ఒకటి నమ్మాను, ఇది నమ్ముతున్నానని అనుకుంటున్నారు మీరు అంటున్నారు కదా, అదే ఒక ధృవీకరణ పత్రంలో సైన్ చేయండి. మీ ఏం పోయింది చెప్పండి? అంటే మీరు హిందువులు కాదు, కరెక్టే, హిందువులు కాదా? హిందువులు నమ్మట్లేనేదే కదా. అంటే ఇన్ని సంవత్సరాలు నేను హిందువుల పేరు చెప్పి ఏంటి క్రిస్టియన్ల పేర్లతో చర్చిల్లో మీరు క్యాంపెయిన్లు చేశారు. 2019లో ఏం చేశారు? ఫాస్టర్లతోనూ చర్చిల్లోనూ క్యాంపెయిన్లు చేశారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మన దేవుడు బిడ్డకు ఓటేయండి అని చెప్పి చర్చిల్లో క్యాంపెయిన్ చేసి డబ్బులు ఇచ్చారు మీరు. దాని తర్వాత పాస్టర్లకు డబ్బులు ఇవ్వటం ఇవన్నీ జనాలకు అందరికీ తెలుసు. అందుకే మీరు వీటన్నిటికి ఇచ్చారు. కానీ నమ్ముతున్నామని చెప్పడానికి మీకు బాధ ఏంటి? అదేంటంటే నన్ను రావద్దన్నాడు, మా నాన్న చచ్చిపోయాడు, నేను బిడ్డని ఏకాకిని, ఇక ఒక ఆటవిక పాలన అంటది, రాష్ట్రపతి పాలన కావాలి నాకు, ఇలా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈరోజు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే మీరు రావట్లేదు. ఇది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మీకు హిందూ సాంప్రదాయం అన్నా మీకు నచ్చదు. మీరు ఓట్ల కోసమే ఎన్ని రోజులు నాటకం ఆడారు, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు భయపడ్డాడు జగన్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. నేను వెళ్ళను అని చెప్పి అన్నారు. అదేంటంటే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఇదని. 78 సంవత్సరాల ముసలాయన మీద మీరు ఎన్ని రాళ్ళు వేయించారు, ఎన్నిసార్లు ఎంటబడ్డారు మీ వైసీపీ క్యాడరు? అయినా కానీ తిరిగాడు కదా ఆయన. కాబట్టి ధైర్యం ఉండాలి, భయపడతాం కాదు. నిజంగా డిక్లరేషన్ ఇవ్వాలనే కోణంలోనే మీరు ఈరోజు మీ పర్యటన రద్దవుతుంది అని చెప్పన్నారు. ఇంకా మీడియా ముందుకు వచ్చి ఇంకా సెంటిమెంట్ డైలాగులు ఇవన్నీ మాట్లాడడం సాధారణమే. కానీ ప్రజలు కూడా అన్నిటి గమనిస్తున్నారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి అయినా వైవి సుబ్బారెడ్డి అయినా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలను మోసం చేశారు, దేవుణ్ణి కూడా మోసం చేయాలని చూశారు. బట్ మనం ఏది ఇస్తే అదే వస్తుంది. కాబట్టి మీరు ఏదైతే ఇప్పటికైనా మీరు నాటకాలు మానేస్తే బెటర్.